జిల్లా ఒంగోలు కలెక్టరేట్ వద్ద అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు నిరసన హోరెత్తించారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. తమకు కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని, పీఎఫ్, ఈఎస్ఐ, పింఛన్ సౌకర్యాలు వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన నవ చైతన్య యాప్ వల్ల పని భారం పెరిగి మానసిక ఒత్తిడికి గురవుతున్నామని, వెంటనే ఆ యాప్ను రద్దు చేయాలని నినాదాలు చేశారు. అనంతరం చర్చి సెంటర్లో భారీ మానవహారం నిర్వహించి తమ నిరసనను వ్యక్తం చేశారు. 26,000 రూపాయలు స్కీమ్ వర్కర్స్ అందరికీ రద్దు చేయాలి. కార్మిక వ్యతిరేక పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు మనం మాట మరిచి బయటపడ్డానా, రామన్న మాట మరిచి బయటపడ్డానా. వ్యాప్తంగా ఉన్నటువంటి స్కీమ్ వర్కర్స్ లో పనిచేసినటువంటి అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనము, ఆర్పి, వెలుగు వీళ్ళందరికీ కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు మాకు హామీలు ఇచ్చి మాయ మాటలు చెప్పి మీకు మేము వచ్చిన తర్వాత న్యాయం చేస్తామని చెప్పి ఈరోజు పచ్చి అబద్ధాలు ఆడుతూ ఉంది, మోసం చేస్తూ ఉంది. ఈ మోసాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా 1 కోటి మంది మహిళల యొక్క శ్రమను దోచుకుంటా ఉన్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. దానిలో భాగంగానే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మా అంగన్వాడీల యొక్క శ్రమను, ఆశాల యొక్క శ్రమను, మధ్యాహ్న భోజనం, ఆర్పి వీళ్ళందరి శ్రమను కారు చౌకగా దోచుకుంటా ఉంది. మా ప్రధానమైన డిమాండ్ కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. ఇది మేము అడిగేది కాదు. ఐఎల్వే, సుప్రీంకోర్టు వీళ్ళందరూ కనీస వేతనం ఈ రోజు ఉన్నటువంటి నిత్యావసర వస్తువుల సరుకులను బట్టి కనీస వేతనం 26,000 రూపాయలు ఉండాలని చెప్పేటువంటి పరిస్థితి. కాబట్టి దీన్ని అమలు పరచాలని, లేని పక్షంలో స్కీమ్ వర్కర్స్ అందరూ త్వరలో రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో స్కీమ్